మొహం అద్దంలో చూసుకున్నావా మెంటల్ మొహం దానా? ఏంటి? అదే నాటకం పేరు. సరే సరే, నాకు గనక మీ యాక్టింగ్ నచ్చితే నా నెక్స్ట్ సినిమాలో మీరే హీరో హీరోయిన్లో. సినిమాలో కూడా ఇదే నా పెళ్ళమా? చెప్పండి మేడం, మీరే యాక్టింగ్ చేయమంటే అది మేము చేసేస్తాం. సీన్ నేను చెప్తానండి. చెప్పు తల్లి. మీరిప్పుడు కాశ్మీర్ లో ఎలా ఉన్నారు? అలాగే. చాలా బండి. ఏం చేస్తున్నారు? కాశ్మీర్ లో అన్నారు కదా అందుకని. చిల్డ్ ఎఫెక్ట్. లోయలో అన్నారు కదా, కాలు జారుతుందేమోనని జాగ్రత్త పడుతున్నాం. కోరి మీ యాసాలు. మీరు తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తారా? అవును. ఇప్పుడు మీరు కాశ్మీర్ అందాల్ని చూస్తున్నారు. ఏం చేస్తున్నావు అమ్మా? ఏం చేస్తున్నావు? అదే ప్రకృతిని చూసి పులకరిస్తున్నా. అదే పులకరించినట్టు లేదు, మరి మూల శంఖ వ్యాధితో ఊగినట్టు అలా ఉంది. సర్లే సర్లే, ఇప్పుడు మీ దగ్గరికి టెర్రరిస్టులు వచ్చారు. నీ భార్యను కాల్చారు. నిన్ను తను నటించమంది, నిజాలు బయట పెట్టమనిలే. ఇప్పుడు నీ భర్తను కాలుస్తున్నారు. చచ్చిపోయారా? మీరు లేని నీ జీవితం నాకొద్దు. వద్దు స్వామి, వద్దు. నేనంటే నీకు ఎంత ప్రేమే. నేను నటించాను. నటించావా? నిజం కాదా? లేలే. ఎలా నటించావండి? సూపర్ 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 సూపర్. ఇప్పుడు ఇప్పుడు మీరిద్దరు పడిపోతారు. నేను కట్ చెప్పే వరకు మీరు పైకి లేవకూడదు. అలాగే పడిపోదాం పద. పైకి లేవకూడదు, పైకి లేవకూడదు, పైకి లేవకూడదు, పైకి లేవకూడదు, పైకి లేవకూడదు. అలా ఎమోషన్ మెయింటైన్ చేయాలి. పైకి లేవకూడదు, పైకి లేవకూడదు, పైకి లేవకూడదు. రండి రండి. లేదు, రండి రండి. రండి ఉంది. అదే కప్పనే, అదే కప్పు. అవును, వాటిలో ఏ కప్పులో డబ్బులున్నాయో ఎలా తెలుస్తుంది అత్తయ్య గారు? బుర్ర తక్కువదానా? అత్తయ్య గారు పిలిచారా? వాటిలో ఏ కప్పు అయితే బరువుగా ఉంటుందో అందులో డబ్బున్నట్టు. మీరు సూపర్ నానమ్మ గారండి. వెళ్ళి చూద్దాం పదండి. పదండి. మనం ఎందుకు వచ్చా? అయ్యో అయ్యో, ఇది పట్టుకో పట్టుకో. చీ వీటిలో ఎందుకుంటుంది? రండి రండి, పెద్ద కప్పు దగ్గరికి వెళ్దాం. అమ్మో, బరువుగా ఉంది. అయితే ఇందులోనే డబ్బులు ఉండేది. పట్టుకో పట్టుకో. ఇంకా లేట్ ఎందుకు? వాళ్ళు రాకముందే అమ్మో, చీరలు. అయ్యో
ఏం చేస్తున్నారు? ఆవేశంగా ఊపిరి పీలుస్తున్నాను, పళ్ళు పటపట కొరుకుతున్నాను. ఛ! అడిగింది వాళ్ళని. అదే బాబా ఎవరు మీరు? ఎందుకొచ్చారు? అది అసలు నిజం తెలియకుండా ఏదో రకంగా మేనేజ్ చేయాలి. అడుగుతుంటే మాట్లాడరే? ఏం చేయడానికి వచ్చారు? అంటే నాటక పోటీలు జరుగుతున్నాయని తెలుసుకుని వచ్చాం. మేము కూడా పోటీలో పాల్గొని కప్పు కట్టేద్దామని వచ్చాం. కప్పు కొట్టేద్దామనా? అంటే రేపు మేము గెలిచాక ఇలా కప్పిస్తే ఎలా పట్టుకోవాలని ప్రాక్టీస్ చేసుకుంటున్నాం అంతే. అవునవును. స్టేజ్ మీద ఆడాలంటే ఎంట్రీ ఫీజు కట్టాలి. రండి. పద. అమ్మో ఎంట్రీ ఫీజా? చచ్చావురా బాబు. చూసినవా మామా, ఆ ముసలిది మనకన్నా ముందొచ్చి కప్పు కొట్టే నీకు ట్రై చేస్తుంది. లాభం లేదే, దానికన్నా ముందు కప్పు మనమే కొట్టేయాలి. ఎస్ మామా, ఆ కప్పు మనదే. ఏం చేస్తున్నావే? బాంబు పెడుతున్నా. అన్యాయమే. చిన్నప్పటి నుంచి ఈ చేతుల మీద పెంచిన మామకి నాకే బాంబు పెడతావే? నేను చచ్చిపోతే సినిమా ఇండస్ట్రీకి ఓ సూపర్ స్టార్ పోతాడే. పీడ పోతది. ఏంటి? మరి లేకపోతే ఏంది? ఇది నిజం బాంబు కాదు, వంకాయ బాంబు. నిజమే కదూ, దాని షేప్ చూసి బాంబు అనుకున్నా. సర్లే, అగిపెట్టుందా? నేను సిగరెట్ కాల్చనే. నేను కాలుస్తా. ఇదెప్పటి నుంచే? ఎహె, తాడుని. ఓహో, తాడా? సరే, ఎవరన్నా అడిగి తీసుకొస్తా. అన్నా, అగ్గిపెట్టుందా? అన్న ఆగిపెట్టలేదు, అమ్మ ఆగిపెట్టుంది. ఏమంటారా? ఏదో ఒకటి ఇవ్వండి సార్. అగ్గిపెట్ట రెడీ. బాంబు రెడీ. పద. మామా, వెలిగించు. బాంబు 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 బాంబు. బాంబు 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 బాంబు. అమ్మయ్యా, మొత్తానికి తప్పించుకున్నాం. ఏంటి వాసన? ఎక్కడో కాలిన వాసన వస్తుంది. నీ దగ్గర వస్తుంది. నా దగ్గర? నీ దగ్గర మరి 2 రోజులు బట్టి స్నానం చేయలేదు కదా. నారు మొయ్యరా, వాసన వచ్చేది దాని దగ్గర కాదురా. వసై వసై ఆ, వసై, నీ దగ్గర ఫోన్ ఉందా? ఎందుకు? బాంబు పేలితే అందరూ చచ్చిపోతారు కదా. అంటే అంబులెన్స్ ని పిలడానికా? కాదు, శవపేటకి చేయడానికి. నానమ్మ గారండి, బాంబు ఆరిపోతుందేమోనండి. అవునా? అది ఆరిపోవడానికి వీల్లేదు. వెళ్ళి వెలిగించండి. ఎందుకో? ఆరిపోతే అది పేలదు, ఎవరు చావరు. అప్పుడు శవపేటికలకు నేను డబ్బులు ఇవ్వాలి. అంటే మీ లాభం కోసం మేమందరం చావాలా? దేవుడా, ఎలాగైనా దాన్ని ఆపే తండ్రి. అత్తగారు
అయిపోయింది. అమ్మయ్యా, ఏ దేవుడో గాని నీళ్లు పోసి మనందరినీ కాపాడాడు. పోసింది దేవుడి కాదు, నేను. నువ్వా? నీళ్ళెక్కడి? ఇదిగా. తీసుకో మామ. పద పద. ఒసేయ్, వాళ్ళు కప్పుతో పారిపోతున్నారు, పట్టుకోండి. ఏయ్, ఎవరే మీరు? ఆ, మీ లెక్క ఆర్టిస్ట్ ఆంటీ. ఆ? లెక్క ఆర్టిస్టా? అసలు నాకు లెక్కలే రావు. ఆ లెక్క ఇప్పుడు ఆర్టిస్ట్ అయింది. అవును, లెక్క ఒకటి ఆర్టిస్టా లేక సైన్స్ సోషల్ కూడా ఆర్టిస్ట్ అయ్యాయా? చిన్నోర్మై, అది కప్పు కొట్టుకొని వెళ్తుంటే దాని గురించి అడగకుండా లెక్కలు సైన్స్ సోషల్ అంటావేంటి? కరెక్ట్. ఏయ్, మర్యాదగా నిజం చెప్పండి. మీరు దొంగలు కదూ? ఆ. కాదు తల్లి, ఇక్కడ నాటకాల పోటీలు జరుగుతున్నాయని తెలిసి వచ్చాం. ఆ? ఆ, ఆ. మా యాక్టింగ్ ఆడిషన్ లో చూపించడం కంటే ఇలా లైవ్ లో చూపిస్తే బెటర్ అని ఇలా యాక్టింగ్ చేశాం. మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే SWEETHA శ్వేత అని టైప్ చేసి SMS పంపించమని కోరుకుంటున్నాం. కోరడం కాదు, రోట్లేసి నూరుతారు. అసలు ఆ కప్పు ఎందుకు తీసావు చెప్పా? అంటే మా పర్ఫార్మెన్స్ నచ్చితే ఎలాగో నాకే ఇస్తారు కదా అని తీసుకున్నా. ఆహాహాహా, అంత లేదు. నాటకాల్లో పాల్గొనాలంటే ఎంట్రీ ఫీజు కట్టాలి, అప్లికేషన్ ఫిలప్ చేయాలి. అదొకటి ఉందా? అవును, ప్రస్తుతానికి అది ఒక్కటే ఉంది. నీ మొహానికి అది ఒక్కటే తక్కువ. హై, పదండి. పద. పద మామ, పాల్గొనడానికి ఎంట్రీ ఫీజు కడదాం. సరే సరే పదవే. పొట్టిదానా. హా? అమ్మో, మొత్తానికి ఇది కూడా ఎంట్రీ ఇచ్చేసింది. సాధ్యమైనంత త్వరగా ఆ కప్పు మనమే తీసుకుని వెళ్ళిపోవాలి. పదండి, పదండి. ఆ, రండి. అసలు మీరెవరో తెలీదు. మీకు నటించడం వచ్చో రాదో తెలీదు. స్టేజ్ మీదకి వెళ్ళాక ఎలా చేస్తారో తెలీదు. అందుకే మీ అందరికీ చిన్న ఆడిషన్స్ పెడుతున్నాం. అమ్మాయి, అందులో కొంచెం పంచదార కూడా వేసి ఇవ్వు. ఎందులో? అదే ఆడిషన్ అన్నావు కదా, అందులో కాస్త నిమ్మరసం కూడా పెట్టమంటారా? ఆ, పిండి పిండి పుల్లగా ఉంటుంది. ఆడిషన్ అంటే అట్టోరొట్టో కాదు, పచ్చడి నిమ్మకాయ వేయడానికి. మీ నటనకి పరీక్ష. మీలో ఒకరు అంటే మీ బ్యాచ్ లో ఒకరు వచ్చి ఇక్కడ మీకు నచ్చిన డైలాగ్ చెప్పాలి. వెళ్ళు. అలాగే. నా పేరు గీత. నాకు రాని యాక్టింగ్ లేదంటుంటారు, కానీ నాకు ఏదో ఒక కప్పు కావాలి. దానికోసం ఎంత యాక్టింగ్ అయినా చేస్తా. చా. కప్పు సాధిస్తా అంతే. జేబులో డబ్బులు పెట్టి మెడలో నగలు పెట్టి కొనుక్కొని వెళ్తాననుకున్నారా? దీన్ని నిన్ను అందర్నీ ఓడించి దీన్ని తీసుకెళ్తా. వెరీ గుడ్, సూపర్ సూపర్ సూపర్. అనసూయ గారి బ్యాచ్ లో ఒకరు మంచి డైలాగే చెప్పారు. వెరీ గుడ్. నెక్స్ట్ శ్వేత బ్యాచ్. పోవే. శ్వేత లేదని ధైర్యమా, రాలేదని నమ్మకమా? నేను యాక్టింగ్ మొదలు పెడితే ఆడిషన్ అయినా, నాటకమైనా, సీరియల్ అయినా, సినిమా అయినా, హాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, నేను లేనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ విల్ రిపీట్. కప్పు నాదే. సూపర్. వెళ్ళి కూర్చో.
బాగానే ప్రిపేర్ అయ్యారే, వెరీ గుడ్. చిన్నపిల్లలే ఇంత బాగా డైలాగులు చెప్పారంటే ఇక పెద్దవాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేస్తారో అర్థమవుతుంది. మీకు నటించే అవకాశం ఇస్తున్నాను. థ్యాంక్ యూ. కాకపోతే మీ గ్రూప్ లో మగవాళ్ళు లేరు, వాళ్ళ గ్రూప్ లో ఆడవాళ్ళు లేరు. ఆడవాళ్ళు లేకపోతే నాటకం ఆడనియరా? మగవాళ్ళు లేకపోయినా ఆడేవు. రేపు వచ్చేటప్పుడు మీరు మగవాళ్ళని, మీరేమో ఆడవాళ్ళని తెచ్చుకోవాలి. లేదంటే మీరు కట్టిన ఎంట్రీ ఫీజు కూడా వదులుకోవాల్సి వస్తుంది. అయ్యో రామా, సమయానికి నా ముగ్గురు కొడుకులు కూడా ఊళ్ళో లేరే, ఏం చెయ్యాలి? అబ్బా అత్తయ్య గారు ఆలోచిస్తే ఏదో ఒకటి దొరుకుతుంది. వెళ్దాం పదండి. రండి. ఇప్పుడు ఎట్లా మామా? మనకు ఆడవాళ్ళు పైగా నటించే వాళ్ళు ఏడు దొరుకుతారు? ప్రయత్నం చూద్దామమ్మా, వెళ్దాం పద. యాక్టింగ్ చేయనీకి మగ మనుషులు దొరకడమే కష్టం అంటే ఆడ మనుషులు కావాలంట. తెలిసిన వాళ్ళందరిని అడిగిన ఒక్కరు కూడా హెల్పింగ్ చేయనీకి వస్తలేరు. ఇప్పుడు ఏం చెయ్యాలా? ఆడ మనుషులు దొరక్కుంటే నాటకం చేయలేను, కప్పు గెలవలేను, అమ్మ నగలు పోగొట్టుకుంటాను. దేవుడా, ఏదో దారి చూపించు స్వామి. ఈమె చూసినట్టుందే. హలో, ఎక్కడున్నావురా? సరే, ఓ గంటలో కలుస్తా. అరే మావా, ఈ ఆడవాళ్ళందరూ మొహాలకి ముసుగులు ఎందుకు కట్టుకుంటారట? మొహాలంతా దరిద్రంగా అసహ్యంగా కోతులా ఉంటాయిరా. ఆ మొహాలు చూసి మనం భయపడతామని అలా దాచుకుంటారు. అయితే ఇది కూడా కోతిలా ఉందంట. అందుకే కదరా ఈ ముసుగు. హాయ్ మనక్కని. ఒరే సూపర్ గా ఉంది మావా. ఇట్రండ్రా. పదరా వెళ్దాం. ఏంటి? మోహన్ నాది, స్కార్ఫ్ నాది, ఎండ తగిలితే పాడయ్యే స్కిన్ నాది. నా జాగ్రత్త కోసం నేను మొహానికి చుట్టుకుంటే నీకేంట్రా ప్రాబ్లం? ఫేస్ నల్లగా అయిపోతే ఓ 500 ఇచ్చి ట్యానింగ్ చేస్తావా? లేదు. పోనీ నా మొహం కోతిలా ఉంటే ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తావా? లేదు. పోనీ మంచి సంబంధం చూసి పెళ్లి చేయిస్తావా? మాకేం అవసరం? మరి కోతిలాగుంది కుక్కలాగుందని వెదవ జ్యోతిష్యం చెప్తున్నారేంట్రా? కొడుతున్నావేంటి? కరెక్ట్ రా. మీలాంటి ఎదవల్ని చేతులతో కొట్టకూడదు. చేతులతో కొట్టకూడదురా. ఏదైనా కర్రుంటే మిమ్మల్ని ఇలా కాదురా చెప్తాను. వదిలేక తప్పైపోయింది అక్క, నీకు దండం పెడతాను అక్క. అక్క వదిలేక. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఏరా, మా కష్టం మేం పడుతూ, మా తిండి మేం తింటూ, మా బతుకులు మేం బతుకుతుంటే మీకేంటో ప్రాబ్లం? అది మొహానికి మాస్క్ వేసింది, ఇది డిజైనర్ జాకెట్ వేసింది, ఇది టీ షర్ట్ వేసుకుంది,
చినిగిన పాయింట్ వేసిందని పనికి మాలిన కమెంట్లు ఏంట్రా? మీరు షార్ట్లు వేసుకొని తిరుగుతుంటే మేము అడిగామా? బనియన్ డ్రాయర్ వేసుకుని ఎక్స్పోజ్ చేస్తుంటే మేము కమెంట్లు చేశామా? హ, ఇది నా లైఫ్. నాకు నచ్చినట్టు నాకిష్టం ఉన్నట్టు బతుకుతాను. నా కోసం నేను బతుకుతాను. బతకనివ్వండిరా. హ్మ్. కాదని చెత్త కూతలు కూశారో కోసి పారేస్తాను పీకలు. సూపర్ అక్క, ఏదో వాళ్ళకి మంచిగా బుద్ధి చెప్పినావు. ఏయ్, ఎవరువే నువ్వు? ఎక్కడ చూసినట్టుంది. అదే అక్క, నన్ను రౌడీల నుంచి కాపాడినావు చూడు. ఓహో, నువ్వా? పొగిడింది చాలు, వెళ్ళి పని చూసుకో. మేము వెళ్ళొచ్చాక రేయ్, నేనెవ్వరిని ఫ్రీగా కొట్టానురా. అంటే మమ్మల్ని కొట్టినందుకు మేమే డబ్బులు ఇవ్వాలక్క? మరి మిమ్మల్ని కొట్టి దాని డబ్బులు అడిగితే ఇస్తుందా? తీరా డబ్బులు లేవక్క. లేవా? సర్లే, అయితే నాతో రండ్రా. ఎక్కడికక్క? ఇచ్చిన కోటింగ్కి గిట్టుబాటు చేసుకోవాలి కదమ్మా. పదండ్రా. ఆ, మాకు పని ఉందక్క. హ్మ్. నాకు పనుంది, అయినా ఆగి మరి మిమ్మల్ని కొట్టానో? నోరు మూసుకొని రండ్రా. అక్క అక్క ఎచ్చి అవతల బా. ప్లీజ్ అక్క, చిన్న హెల్ప్ అక్క. హెల్పా? ఏంటది? ఒక గంట నాటకంలో నటించాలక్క. ఏంటి నటించాలా? అది నాటకంలో.